నమస్తే అండి, నేను రజా. ఒకసారి చూడండి. అందుకే నేను నా సైడ్ ని మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు 3 భాషలు హిందీలో మీకు రామ్ధాని హిందీ పుస్తకం, మంచి ఇంగ్లీష్ పుస్తకం, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి నా బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపించు. నెక్స్ట్ అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తారు, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు 25 కంప్యూటర్స్ స్కూల్ పంపించే. పవన్ కళ్యాణ్ గారు జీవితాంతం ఇలా దాన ధర్మాలు చేస్తూనే ఉంటాడు. చివరాఖరికి ఏమైపోతాడో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎన్ని కోట్లు డొనేట్ చేసినాడో లెక్కపత్రం లేదు. గవర్నమెంట్లో లేకపోయినా డొనేట్ చేస్తాడు, గవర్నమెంట్ వచ్చినా డొనేట్ చేస్తాడు. జీవితాంతం డొనేట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, మొన్న చిత్తూరు ఇక్కడికి వెళ్ళాడు, చిలకలూరిపేట అంట. చిలకలూరిపేట పాఠశాల లైబ్రరీ నిండుగా ఉండేలా పుస్తకాలు, కొత్త బీరువాలు, 25 కంప్యూటర్లు వ్యక్తిగత డబ్బుతో పంపిస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇవ్వడం తప్పు కాదు. ఆయన ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తారు, నెలకు ఒక 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు వస్తూ ఉంటే దొరికిందిలే వెళ్ళిన ప్రతి చోట ఇచ్చేసి దాన ధర్మాలు అనుకుంటే అవ్వచ్చు. ఈయన చేసేది ఏంటిది సినిమాలు. ఈయన పార్టీకి ఫండ్ ఎవరు ఇవ్వాలి? జనసేన పార్టీ కార్యకర్తలు. ఆ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు? చిన్న చిత్తగా పనులు చేసుకునేటటువంటి వ్యక్తులు. 100, 200, 500, 1000 వేసేటటువంటి వ్యక్తులు. ఈయనేమో ఎక్కడికి వెళ్ళినా దాన ధర్మాలు చేస్తాడు. ఈయన అకౌంట్లో ఫుల్గా డబ్బులు ఉన్నట్టు, ఈయన బ్యాంక్ బ్యాలెన్స్లు కోట్లతో నిండిపోయినట్టు, జనసేన పార్టీ ఆర్థికంగా దేశంలోకి వెళ్ళి అత్యంత ధనిక పార్టీ అయినట్టు చేస్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. మొన్న కడప వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందులు అనుకోండి. అక్కడికి వెళ్ళి సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేసినాడు. దానికి కొన్ని లక్షల కోట్లు ఇచ్చి వచ్చినాడు. ఆ తర్వాత నారావారిపల్లి వెళ్ళాడు, ఎక్కడికి మన చంద్రబాబు గారి ఊరు. అక్కడికి వెళ్ళి స్కూల్కి గ్రౌండ్ లేదట, సో అక్కడికి వెళ్ళి గ్రౌండ్కి డబ్బులు ఇచ్చి వచ్చాడు. అయిపోయింది అనుకున్నాం. ఆ తర్వాత పిఠాపురం వెళ్ళాడు, అక్కడ పిల్లలకి ఇది లేదట, గ్రౌండ్ లేదట, వాటర్ ప్లాంట్స్ లేవట, అవి లేవట, ఇవి లేవట. అవి కూడా మళ్ళీ ఇప్పించాడు వాళ్ళకి కూడా సొంత డబ్బులతోనే. అలాగే 1 కాదు 2 కాదు. ఇగో నిన్న ఇది అనమాట తంతు. చిలకలూరు పాఠశాల లైబ్రరీ నిండుగా ఉండేలా పుస్తకాలు కొనడానికి ఎంత అవుతుంది? ఎంత కాదని 5 నుంచి 10 లక్షలు అయిపోయా. కొత్త బీరువాలు అవి ఒక 2 లక్షలు వేసుకోండి. 25 కంప్యూటర్లు అదొక 2 లక్షలు వేసుకోండి. 25 కంప్యూటర్లు 2 లక్షల కిందకి వస్తే రావు. ఒక కంప్యూటర్ 30-40 వేలు వేసుకున్నా కానీ అయిపోయా. 10 లక్షలు 15 లక్షలు చేతిలో పట్టుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్. సో మొత్తానికి ఓవరాల్గా 50 లక్షలు అనమాట. ఇలా వెళ్ళిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ ఈ దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలకి ఏమైనా అలుపు వస్తుందేమో కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే అలుపు రానటువంటి పరిస్థితి. చెప్పినా కదా, దేశంలో అత్యంత ధనిక పార్టీ కాదు. ధనిక పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు ₹1 కూడా జేబులోంచి బయటికి తీయు, ప్రజలకి ఇవ్వవు. అదే సంగతి. ఇంకా నయ్యం, టీడీపీ పార్టీ ఇన్సూరెన్స్ చేయించింది కార్యకర్తలకి ₹200, ₹100. జనసేన పార్టీ ఇన్సూరెన్స్ చేయించింది కార్యకర్తలకి ఒక ₹500 పెట్టి. ఏదన్నా ప్రమాదవశాత్తు మరణిస్తే ఒక 5 లక్షలు వస్తాయి అనమాట. మిగిలిన పార్టీలు అవి కూడా చేయించు. సో ఇలా పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లో లేనప్పుడేమో కౌలు రైతు భరోసా యాత్రలు చేస్తాడు, అప్పుడు డబ్బులు ఇస్తాడు, ఉన్నాయో లేవో తెలియదు, బ్యాంక్ అకౌంట్లో ఉండవు, చేసినటువంటి ఇన్సూరెన్స్లు అన్నింటినీ బ్రేక్ చేస్తూ ఉంటాడు, ఫిక్స్డ్ డిపాజిట్లను బ్రేక్ చేస్తూ ఉంటాడు. సో ఇలా పవన్ కళ్యాణ్ ప్రతిదీ బ్రేక్ చేయడమే. ఈ దాన ధర్మాలు చూసి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తీసుకొస్తా ఉంది, ఏంది పవన్ కళ్యాణ్ మారడా అని. మారేదానికి ఏం కనిపించట్లేదు. వెళ్ళిన ప్రతి చోట దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తే చివరాఖరికి ఏం మిగులుతుంది? మట్టే మిగులుతుంది. అంటే ఇలాంటివి చూసినప్పుడు అది పాజిటివ్గా తీసుకోవాలో నెగిటివ్గా తీసుకోవాలో. ఆయన రేపొద్దున మళ్ళీ పార్టీకి ఎలక్షన్స్ టైంకి ఏం ఉండవు, ఎవడు డబ్బులు ఇడు, ఎవడు రాడు, సినిమాలు చేయాలి. నెక్స్ట్ నుంచి ఇంకా సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు, వయసు మీద పడుతుంది కదా. సో 55 ఏళ్ళు, ఇంకెన్నేళ్ళు చేస్తాడు సినిమాలు? సో కష్టం కదా. కాబట్టి ఈ తలపోట్లు అనమాట చాలా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటో మరి ఈ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేసుకుంటూ పోతున్నాడు. 55-54 సంవత్సరాలు, మహా అయితే ఇంకొక 6 సంవత్సరాలు గట్టిగా వర్క్ చేస్తాడు సినిమాల్లో. ఆ తర్వాత మన సంగతి. ఆ తర్వాత ఫుల్ టైం రాజకీయాల్లో ఉండిపోతాడు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత అదే సినిమాలు చేయడినా, మహా అయితే ఇంకో 6 సంవత్సరాలు చేస్తాడు సినిమాలు. సో ఈ విధంగా దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తే కనుక గవర్నమెంట్లో ఉండి దాన ధర్మాలు చేయడం ఏంటో, లేకపోతే దాన ధర్మాలు చేయడం ఏంటో, లేకపోతే దాన ధర్మాలు చేసినామంటే ఒక అర్థం ఉంది, మన చేతిలో ఏముండవు కాబట్టి. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ దాన ధర్మాలు ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. మరి మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు దాన ధర్మాలు చూసిన తర్వాత?